కుక్క వచ్చింది ఆ యజ్ఞ ప్రాంగణంలోకి. అది దేవశుని, దేవతల కుక్క అయినటువంటి సరమ అనబడేటటువంటి ఆడకుక్క యొక్క కొడుకు. ఓ చిన్ని కుక్క లేదా కుక్క పిల్ల, మగ కుక్క పిల్ల అనొచ్చేమో, సారమీయము దాని పేరు. దాన్ని కొట్టారు, ముగ్గురు కలిసి కొట్టి తరిమారు. తరిమితే అది ఏడుస్తూ వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి. వెళ్ళింది దేవతల కుక్క దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, అమ్మా నేనేమి యజ్ఞశాలలోకి వెళ్ళలేదమ్మా, ఏమిటి జరుగుతోంది అని అక్కడ నిలబడి ఇలా చూస్తున్నాను. జనమేజయుడి యొక్క ముగ్గురు తమ్ముళ్ళు వచ్చి నన్ను తరివి తరివి కొట్టారమ్మా, నా ఒళ్ళంతా హోనం అయిపోయిందమ్మా అని ఏడ్చి. ఇప్పుడు ఆ దేవశుని శరమ బయలుదేరి వచ్చింది. ఈలోగా యజ్ఞం పూర్తయిపోయింది. రాజా, నేను నీతో ఒక విషయం చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను. నీ తమ్ముళ్ళు కొట్టారని కానీ, నీ తమ్ముళ్ళని శిక్షించమని కానీ నేను అడగదలుచుకోలేదు. నేను ఒక్క మాట చెప్తాను విను. కారణము లేని భయం కలుగుతుంది. ఇంత పెద్ద మాట చూశారండి. కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయో ప్రేమతో లేవో మీకు ఎప్పుడూ అర్థం కాదు.